డబ్ల్యూటీసీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సౌత్ ఆఫ్రికా ఓడించింది. అద్భుతంగా పోరాడిన సఫారీలు సుదీర్ఘ ఫార్మెట్ లో విశ్వ విజేతలుగా నిలిచారు. ఈ విజయం తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముందుగా డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా మాట్లాడుతూ, ఈ 4 రోజులు చాలా స్పెషల్. ఒక్కొక్కసారి మేము సౌత్ ఆఫ్రికాలోనే ఆడుతున్నామని అనిపించింది. మేము చాలా గట్టిగా ప్రిపేర్ అయి వచ్చాం. మమ్మల్ని ఎంతో మంది అవమానించారు, కానీ మేము మాత్రం ఫుల్ నమ్మకంతో బరిలోకి దిగాం. కాంట్రవర్సీతో వచ్చిన రబడ అసలు ఆలోచనే లేకుండా తన పని తాను చేసుకుపోయాడు. ఇక మార్కరం తన స్పెషల్ ఆట చూపించాడు. అసలు అతను జట్టులో అవసరమా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వారికి ఇదే సమాధానం. భవిష్యత్తులో దక్కే ఎన్నో విజయాలకు ఇది ఆరంభమని ఆశిస్తున్నా అంటూ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా అన్నాడు. ఇక ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. మేము కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేకపోయాం. తొలి ఇన్నింగ్స్ లో మంచి లీడ్ దొరికినా రెండో ఇన్నింగ్స్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. 4వ ఇన్నింగ్స్ లో మాకు సౌత్ ఆఫ్రికా ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మా టీంలో టాప్ 7 ప్లేయర్లపై కొంత ఆందోళన ఉంది, కానీ వీళ్ళంతా గత 2 ఏళ్లుగా అద్భుతంగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో లియాన్ సూపర్ బౌలింగ్ చేశాడు, కానీ వికెట్లు దొరకలేదు. ఇక అద్భుతమైన ఆటతో ఫైనల్ కు ఎలా వచ్చారో సౌత్ ఆఫ్రికా టీం చూపించింది. ఇదే క్రికెట్ కు అత్యుత్తమ స్థాయి. అందుకే నాకు టెస్ట్ క్రికెట్ అంటే ఇష్టం. గెలవకపోయినా ఫైనల్ చేరడమే గొప్ప అచీవ్మెంట్ అంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు.